హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది. ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మెమోరాండం ఇచ్చారు. అమిత్ షా రాజీనామా చేస్తలేడు. అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల దేవుని పేరును తీసుకోండి, అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారని చెప్పడం వల్ల ఈరోజు మహబూబ్ నగర్లో నేను, అదేవిధంగా మా సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్, మా మున్సిపల్ చైర్మన్లు, మా మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము ఈరోజు అక్కడ సబ్మిట్ చేసి కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇంకొకసారి ఈ బీజేపీ నాయకులు మా బాబాసాహెబ్ గారి పైన మరొకసారి